సరే, ఇంకా మనం ఒక్కొక్క మన యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. దాంట్లో ముఖ్యంగా అంతేకాకుండా విశేషంగా ఒక్కొక్క నక్షత్రానికి కూడా మనకి సనాతన ధర్మంలో ప్రతి ఒక్క సంవత్సరం ఈ నక్షత్రానికైతే ఎలా ఉంటుందని కూడా చెప్పబడింది. మొట్టమొదటిగా మనం నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తర్వాత ఒక్కొక్క రాశికి ఈ సంవత్సరం అంతా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్య ధనలాభము, ప్రయాణాలు, కొత్త పనులన్నీ కూడా ప్రారంభిస్తారట. ఇంకా భరణి నక్షత్రం వాళ్ళకి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయట. సామాన్యమైనటువంటి ధనలాభం ఉంటుంది ఈ సంవత్సరం. కృత్తికా నక్షత్రం వారికి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, శత్రు బాధలు, అంతేకాకుండా ధన ప్రాప్తి ఎక్కువగా ఉంటుందట. రోహిణి నక్షత్రం వారికి దూర ప్రయాణాలు, వృత్తి యందు మార్పు, ధనం అంతా కూడా సామాన్యంగా లభిస్తుందట ఈ సంవత్సరం. ఇంకా మృగశిర నక్షత్రం వారికి చికాకులు అధికంగా ఉంటాయి, అంతేకాకుండా ధన వియోగం అంటే ధనం అంతా కూడా చాలా ఎక్కువగా ఖర్చు అవుతుందట. ఇంకా ఆరుద్ర నక్షత్రం వారికి స్థాన చలనము, వాహన యోగము, చదువుల గురించిగా పిల్లల యొక్క చదువు గురించిగా ఎక్కువగా ఖర్చు పెడతారట. ఇంకా పునర్వస నక్షత్రం వారికి ఉద్యోగం అంతా కూడా చక్కగా ఉంటుందట. తలచినటువంటి పనులన్నీ కూడా సర్వకార్యసిద్ధి కలుగుతుందట. పుష్యమి నక్షత్రం వారికి పిల్లల వల్ల ఎక్కువగా ధనమంతా కూడా ఖర్చు పెట్టవలసి వస్తుందట. ఇంటి యందు శుభకార్యాలు ఆచరిస్తారు, ధనయోగం కలుగుతుంది. ఇంకా ఆశ్లేష నక్షత్రం వారికి ధన వ్యయము, బంధు సమస్యలు అంటే బంధుమిత్రాదులతో ఎక్కువగా సమస్యలుగా గొడవలుగా ఉంటాయట. రుణ సమస్యలంతా కూడా బాధిస్తుంటాయి. ఇంకా పుబ్బా నక్షత్రం వారికి వాహన యోగము, ఆభరణాలన్నీ కూడా లభిస్తాయి. ఎక్కువగా కొత్త జ్యువెలరీస్ అన్నీ కూడా బై చేస్తారు. గృహయోగము, కొత్త ఇంటిని గట్టు కూడా నిర్మించుకుంటారట. ఇంకా ఉత్తరా నక్షత్రానికి కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయట వాళ్ళకి ఈ సంవత్సరం. ఇంకా హస్త నక్షత్రం వారికి ఉద్యోగ ప్రయత్నాలు రాణిస్తాయి, సామాన్య ధనయోగము. ఇంకా చిత్తా నక్షత్రం వారికి ఆరోగ్యం మిశ్రమ ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటుందట. దుర్వార్తా శ్రవణము జరుగుతుందట. ఇంకా స్వాతి నక్షత్రం వారికి చికాకులన్నీ కూడా తొలగిపోయి వృత్తి యందు మంచి ఆర్థికంగాను స్థిరపడతారట. ఇంకా విశాఖ నక్షత్రం వారికి మిత్రద్రోహము, వృత్తి యందు ధన నష్టము, స్త్రీ వల్ల అపవాదాలంతా కూడా కలుగుతాయట. అనురాధ నక్షత్రం వారికి కుటుంబం వ్యక్తులతో వారికి సమస్యలు, వ్యవహారం ముందు సమస్యలు, ధనయోగం కలుగుతుందట వాళ్ళకి. జ్యేష్ఠ నక్షత్రం వారికి సామాన్య ధనలాభము, పుణ్యక్షేత్ర సంచారము, భార్యాభర్తలకి ఇద్దరికి కూడా ఏంటంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట. మూలా నక్షత్రం వారికి పిల్లలకి అనారోగ్య సమస్య ఉంటుంది, సమయానికి ధనప్రాప్తి లభిస్తుందట వాళ్ళకి. పూర్వాషాఢ నక్షత్రం వారికి బాధలన్నీ కూడా తిరిగిపోతాయట. యత్న కార్యసిద్ధి, మనం చేసినట్టు పని కూడా చక్కగా నిర్విఘ్నంగా కొనసాగుతుందట. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సామాన్యమైనటువంటి ధనలాభము, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయట. ఇంకా శ్రవణ నక్షత్రం వారికి బంధు వ్యతిరేకత, సమస్యలు, వాహన ఖర్చులు ఎక్కువ అవుతాయట. ఇంకా ధనిష్ఠ నక్షత్రం వారికి ధార్మిక చింతన పెరుగుతుంది, దూర ప్రయాణాలన్నీ కూడా చేస్తారట. ఇంకా శతభిష నక్షత్రం వారికి
తల్లిదండ్రులతో ఎక్కువగా సమస్యలు ఉంటాయట, అప్పులు బాధలు ఎక్కువ అవుతాయి, సామాన్య ధనలాభం ఉంటుంది ఈ సంవత్సరం. ఇంకా పూర్వాభాద్ర నక్షత్రం వారికి శత్రుబాధ, వృత్తి యందు ధనలాభం లభిస్తుంది. ఇంకా ఉత్తరాభాద్ర వారికి గృహలాభము, భూలాభము, కానీ వృధాగా డబ్బంతా కూడా ఖర్చు అవుతూ ఉంటుందట. ఇంకా రేవతి నక్షత్రం వారికి వాహన యోగము, పిల్లల కోసంగా మనం చేసేటువంటి ప్రయత్నాలని కూడా యత్నకార్య సిద్ధి, మనం అనుకున్నవన్నీ కూడా తప్పగా నెరవేరుతాయట అని చెప్పేసి మనకి ఇక నక్షత్రం ద్వారా వచ్చేటువంటి ఈ సంవత్సరం వచ్చే ఫలితాలు తెలుసుకుందాం. ఇంకా ఇక పరాభవనామ సంవత్సరంలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితాలు ఇస్తారు. ఆ యొక్క ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపితే మేషరాశి అవుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం వారికి ఇక మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయట. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆగస్టు నెలాఖరు వరకు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా మనం జాగ్రత్తగా మసులుకోవాలట. ఈ రాశి వారు ఏ వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉండేవారికైనా కానీ ధనాదాయం ఉంటుందట. జనార్జన బాగా ఉంటుంది. అనేక రకాలుగా డబ్బు అనేక మార్గాలుగా చేతికి అందుతుందట. కానీ అదే రకంగా ధన వ్యయం కూడా కలుగుతుందట. అనుకోని సంఘటనలు, ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, బంధుమిత్రుల మధ్య వైషమ్యాలు, అనారోగ్య సమస్యలు, కోర్టు వ్యవహారాలు ఇరుక్కుంటారట. జాగ్రత్తగా ఉండండి. పేరు ప్రఖ్యాతలకు ఆటంకాలు, శ్రమకు తగినటువంటి ఫలితం లభించదట. అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం కుటుంబానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయట. ఉద్యోగ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ ప్రమోషన్లు ఆశించరాదు. ఎక్కువగా మనకి ప్రమోషన్ వస్తుంది అనుకోవద్దు. సో ఈ సంవత్సరం ఇక మేషరాశికి కానీ చూసుకున్నట్టయితే వాళ్ళకి దోష పరిహారాలు కానీ చూసుకున్నట్టయితే శివారాధన, రుద్రాభిషేకము, హనుమాన్ చాలీసా పారాయణము, వెంకటేశ్వర దీపారాధన, రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల మనోవికాసం కలిగి ఆర్థిక పుష్టి కలుగుతుందట. ఇంకా వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సర ఆరంభమునందు సుఖ సంతోషాలతోనూ ఉత్సాహంగానూ ఉంటుందట. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, స్థిరాస్తిని వృద్ధి చేస్తారు, పదవులు, బహుమానాలు, ఇంక్రిమెంట్స్, అధికారుల యొక్క అనుగ్రహం, విలువైన వస్తువులు కొనటము, కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయట. వాణిజ్య వ్యాపార రంగాల్లో ఉండే బిజినెస్ చేసేవారికి అప్రయత్నంగా లాభాలను కూడా ఆర్జిస్తారు. ఇంకా మనం భాగస్వామ్యంగా పెట్టుబడి పెట్టాలంటే కొంచెం నిర్ణయించి ఆచితూచి మనం స్టెప్ వేసుకోవాల్సి వస్తుంది, మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందట. భాగస్వామ్యంగా ఉండే పని అయితే వ్యవసాయదారుకు లాభాలు,
విద్యార్థులు ఉత్తమ శ్రేణి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు, పై అధికారులు అండదండలు, ప్రమోషన్లు లభిస్తాయి. ఇతరుల వల్ల మోసపోతారట, ధన నష్టం కలుగుతుంది, బంధుజనుల వల్ల దుఃఖం కలుగుతుందట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రాదులందరితో కూడా నేత్ర, ఉదర, కళ్ళకి సంబంధించినటువంటి, పొట్టకి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయట. వ్యాధులు రావడానికి సూచిస్తున్నాం. వాహన ప్రమాదాలు ఉంటాయట, జాగ్రత్తగా ఉండండి. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇక ఈ సంవత్సరం వృషభ రాశి వారికి పరిహారాలు కానీ చూసుకున్నట్టయితే రుద్రాభిషేకం, రుద్రహోమం, హనుమాన్ చాలీసా పారాయణ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ, మంగళవార నియమాలు చేసుకున్నట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి చెడ్డ ఫలితాలను కూడా తొలగిపోయి వాళ్ళకి శుభ ఫలితాలను కూడా కలుగుతాయట.